రైతన్నతో పాటు యావత్ జిల్లా ప్రజలకు ఈ వర్షాల నేటి వేసుకున్న పంటలకు కాపాడే వర్షాలు వచ్చినాయి. కానీ నిన్నటి మొన్నటి దాకా ముఖ్యమంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్, డిప్యూటీ సీఎం యొక్క స్టేట్మెంట్ చూశాను. ఈసారి వర్షాలు పడి ఆరుతల్లో పంట వేయాలి. ఒక దిక్కేమో పంట వేసిన తర్వాత రెండోసారి కూడా నాట్లు వేసిన తర్వాత ఎండుకపోయి ఉడికిపోయి సరిగా నారు మొదలు ఇద్దియాకుండా ఉన్న సందర్భంలో రెండోసారి నాట్లు కూడా వేసుకోవడం జరిగింది జిల్లాలో. అటువంటి టర్మ్లో దేవుడే కాంగ్రెస్ వాడు ఎట్లాగో చేసేది లేదు అని చెప్పి వర్షాలు ఇచ్చాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లుంది అంటే, ఇక మీరు ఎంత బ్రిడ్జ్ చూసారు, దీనికి ఎన్ని లక్షలు, 60 లక్షల రూపాయల డబ్బులు పెట్టి 53 లక్షల రూపాయల డబ్బులు పెట్టి 53 లక్షల రూపాయల డబ్బులు పెట్టి ఏం చేసిర్రా కాంగ్రెస్ వాళ్ళు అంటే, అంతకన్నా ముందు బ్రిడ్జు ఇంకా 2 కాలాలు ఎక్కుంటుండే, ఆ 2 కాలాలు తీసేసి మొర్రం పోసి మరి ఆ కాంట్రాక్టర్కి ఏం మిగిలిందో, దాంట్లో మళ్ళీ మా గౌరవ ఎమ్మెల్యేకి ఏమి ఇచ్చిండో, మళ్ళీ ఆడ బిల్లు వచ్చినందుకు మా డిప్యూటీ సీఎం వాళ్ళకేమి ఇచ్చిండో. ఇవాళ ఎంత బాధాకర విషయం అంటే, సిరికొండ మండలకు పోవాల్సిన 2 దారులు, ఇటు కొండూరు కానీ అటు గడుకోలు కానీ 2 దారులలో ఇక తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటారు. జిల్లాకు పోవాలన్నా లేకపోతే దర్పల్లికి రావాలన్నా ఎటు పోవాలన్నా ఇక తీవ్రమైన ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇవాళ నేను వస్తుంటే చూశాను లింగాపూర్ వాగు. మా ఎమ్మెల్యే గారేమో నిన్న ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు సమీక్షా సమావేశం. అయ్యా ఎమ్మెల్యే, వర్షాలు పడేటప్పుడు సమీక్ష సమావేశం పెట్టారు. వర్షాల కన్నా ముందే అసలు రేపు పొద్దున వర్షాలు వస్తే ఏమవుతాయి, ఎదుటి పరిస్థితి, అక్కడ కాలు దారుతున్నాయి లింగాపూర్ వాగులో. నిన్న గడుకోలో కూడా అదే పెద్ద కార్లు పోయే పరిస్థితి లేదు, బైకులు. ఇవాళ ఈ దారి బంద్ చేసారు. మళ్ళీ అదే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా మధ్యలో ఉండి ఆ కచ్చా రోడ్లలో దాంట్లో పడి ఇవాళ పోవాల్సిన పరిస్థితి. దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది. ఒక దిక్కేమో రైతాంగం వర్షాలు లేక ఇప్పుడు చిన్న 4 చిరుకులు పడితే